ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రత్నం? ఏం లేదు మేడం, చదువుకుంటున్నారు కదా అని మంచినీళ్ళు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేసి వెళ్ళు. చదువులో పడిందంటే ఇది ఇప్పుడప్పుడే బయటికి రాదు. అయ్యో, ఇద్దరికి ఇద్దరే. చదువు తప్ప వీళ్ళకి ఏ సన్నాస్ పని వచ్చేలా లేదు. ఎలా బతుకుతారో ఏంటో. వీడు ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలా లేడు. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? చేతిలో మూటేంటి? అంటే నా బట్టల బ్యాగ్ తెగిపోయిందమ్మా. బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ దీంట్లో వేసుకొని మూటకట్టి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏంటి మేడం, అనుమానిస్తున్నారా? అనుమానించగా స్వీట్ బాక్స్ ఇచ్చి సాగనంపమంటావా? నువ్వేదో పట్టుకెళ్తున్నావని నాకు డౌట్గా ఉంది. ముందా మూట విప్పు. అమ్మా, శివ, ఇలా రండి. పూర్ణి, ముందు మూట విప్పవే. ఏమైంది? రండి మేడం, రండి. మీ అబ్బాయి ఏమో తాగడు తిరగడు, ఆయన ఒక పనికి మాలినోడు. రత్నం, నా కొడుకులు ఏమైనా అన్నావంటే చంపేస్తాను. అబ్బా, చంపేసి అంత చెడ్డ గుణమే ఉంటే అందుకోసమైనా మీ ఇంట్లోనే ఉండేదాన్ని.
మీ మంచితనం తగలయ్యా. ఏంటే మా అమ్మని అంటున్నావు? మీ అమ్మనేంటి నిన్నంటాను. ఎన్ని ఇలాంటి పెద్దళ్లలో పని చేయలేదు? ఏ ఇంట్లో చూసినా నీలాంటి వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఫోన్లో ఏకైకలు పక్కపక్కలు అబ్బాయిలతో చెట్టా పట్టాలు వేసుకొని తిరగడాలు. మరి నువ్వు ఎప్పుడు చూసిన పుస్తకాలు ముందేసుకొని చదవటం, రుబ్బు రోలులా నోరాడించటం. హే రత్నం, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నోరు మొయ్యరా అబ్బాయి. నువ్వే చెప్పావు కదా ఈ ఇంటికి అదనపు బరువు అని. అదనంగా మాట్లాడకు. రత్నం, నిజంగానే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తోంది. వెళ్ళిపో, పోయి ఇక్కడి నుంచి. ఇలాంటి కొంపలు ఎవడమ్మా పనిచేసేది? వెళ్దామని మూట కట్టుకున్నాను. ఏదో పట్టుకుపోతున్నానని మీ అమ్మాయి అనుమానిస్తుంది. అమ్మా, నిజంగానే ఇదేదో పట్టుకెళ్తుందని నాకు డౌట్గా ఉందమ్మా. ఆ పట్టుకుపోతున్నాను. మీ డబ్బు మీ దస్కం చూసుకో. ఇది నా చీర, ఇది నా చీరే. ఇదిగో ఇది తమరిచ్చారు కదా బొమ్మ. ఈ బొమ్మని నేనేం దొంగతనం చేయలేదు. ఇంకా ఏం తీసుకువెళ్తున్నావో నేను చూస్తాను. ఆగు పూర్ణి. అమ్మా, అలాంటి మనుషుల వస్తువులు నువ్వు ముట్టుకోకు. అది కాదమ్మా. వద్దా నాన్నా? ఏం పట్టుకుపోతుంది? మహా అయితే నీవి నావి 4 జతల బట్టలు అంతే కదా. పోనీలే, పోవే. అమ్మయ్యా, బతికి బయటపడ్డాను. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తా. ఇంకెక్కడ ఇల్లు లేనట్టు మీ ఇంటి చుట్టుపక్కలే తిరుగుతాను మరి. చంపేస్తాదంట, చంపేస్తది. ఇదిగో అమ్మా, మళ్ళీ తిరిగి మీ ఇంటికి వస్తే నేను సచ్చినంతొట్టే. చెప్పు రత్నం. అమ్మగారు, బొమ్మతో బయటకొచ్చేశాను. ఎక్కడ కలవాలో చెప్పండి. ఆ, ఆ, సరే సరే, నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసాయి. అలాగే అమ్మగారు.